స్మెల్లే కాదు, మామూలుగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చూడండి. అంటే డోర్స్ అన్ని ఓపెన్ చేసి కర్టెన్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఇది మీరు ట్రై చేయండి, 100% వస్తుంది. ఇది మంచి స్మెల్తో పాటు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా తీసేసి మనకి మంచి వైబ్స్ అయితే ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే ధూప్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రం చాలా ఇష్టపడతారు. ప్లెజెంట్ స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఈ రోజు వెలిగించామనుకోండి 2 days వరకు స్మెల్ అలానే ఉంటుంది. న్యాచురల్గా ధూప్ స్మెల్, టెంపుల్స్లో వచ్చే స్మెల్ లాంటి ఇష్టపడే వాళ్ళు అయితే చక్కగా ఇష్టపడతారు. దీంట్లో ఎలాంటి కెమికల్ యూస్ చేయలేదు, అన్ని హెర్బల్తో తయారు చేసిన పౌడరే. కాబట్టి ఈ పౌడర్ ఏంటి అనేది నేను వీడియో మధ్యలో చెప్తాను, కాబట్టి వీడియో ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఎంత సింపుల్ అంటే మామూలుగా ఇది ధూప్ కోన్ లాగే తయారు చేశాను నేను ఇంట్లో. అసలు వస్తుందా లేదా అని ట్రై చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ మామూలుగా ధూప్ కోన్స్ ఇలాంటివి వెలిగించేటప్పుడు మనకి మహా అయితే 10 minutes మించి అసలు వెలగదు. ఒకవేళ వెలిగిన ఒక 15 minutes అంతే. ఇది అలా కాదు, గంట కంటే పైనే మనకి ఆ ధూపు అనేది వెలుగుతుంది. నేను చూపిస్తానండి. ఇది చూస్తున్నారా, నేను నియర్లీ 12 o'clock అలా వెలిగించాను. ఇప్పుడు టైం వచ్చి 1 అవుతుంది, ఇంకా అలానే చూడండి. అసలు నేను ట్రై చేశానన్నమాట ఎలా వస్తుందని చెప్పి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంక ఈ స్మెల్ అయితే అస్సలు చెప్పక్కర్లేదు. ధూప్ వేసేటప్పుడు రూమ్స్ అన్ని తీసేసి, రూమ్స్ అంటే డోర్స్ అన్ని ఓపెన్ చేసి, కర్టెన్స్ ఓపెన్ చేసి ఉంచడం వల్ల ఈ స్మెల్ అనేది మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి మంచి వైబ్స్ అయితే వస్తుంది. మనం మంచి రోజులు అని భావించేలాగా మంగళవారం, శుక్రవారం అలాంటి టైంలో అయినా వెలిగించుకోవచ్చు, లేదంటే రెగ్యులర్గా కూడా వేసుకోవచ్చు. మనం వారానికి ఒక 2 సార్లు వెలిగిస్తే సరిపోతుంది. ఇల్లంతా ఎప్పుడు కూడా ప్లెజెంట్ స్మెల్ అయితే వస్తుంది. ఇంకొకటి ధూప్ కోన్స్ తయారు చేసినప్పుడు వెంటనే వెలిగించడానికి ఉండదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఇది అలా అస్సలు కాదు, మీరు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. కాకపోతే వీటిని డబ్బాలో ఒకదానిపైన ఒకటి వేయకుండా మనకి ఇలా ఫ్లాట్గా బాక్స్ లాగా ఉంటుంది కదా, అలాంటి దాంట్లో వేసుకొని పక్క పక్కన అరేంజ్ చేసి పెట్టుకోండి. అటు ఇటు పడేయద్దు, మళ్ళీ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ స్మెల్ అయితే చాలా బాగుంది. ఈ ఐడియా కూడా నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎప్పటి నుంచి మీరు చాలా మంది పౌడర్తో రావట్లేదు అన్న వాళ్ళు కూడా ఎలా ట్రై చేస్తే ఖచ్చితంగా చక్కగా వెలుగుతాయి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. చాలా అంటే చాలా సింపుల్. ఫస్ట్ మనం ఈ పొడి తీసుకోవాలి. ఈ పొడి ఏంటనేది నేను చెప్తా అండి లాస్ట్లో. ఫస్ట్ ఇది తీసుకున్న తర్వాత నేను ముందు వీడియోలో కూడా షేర్ చేశాను. ఎవరైనా గుర్తుపడితే గెస్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి, ముందుగా గెస్ చేసిన వాళ్ళు. ఇది నార్మల్గా పెడుతుంటే రావట్లేదు, పౌడర్ లాగా యూస్ చేయాల్సి వస్తుంది అన్నారు కదా, నేను అందుకే కోన్ లాగా చేశాను అనమాట. దీంట్లో నేను కొబ్బరి నూనె యాడ్ చేస్తున్నాను. మీరు ఆవు నెయ్యి కానీ ఏదైనా నెయ్యి ఉంటే యాడ్ చేసుకోండి. ఇంట్లో నెయ్యి ఉంది కానీ ఇంకా నెయ్యి యాడ్ చేయలేదు. ఫస్ట్ ఇంకా ఈసారి కొబ్బరి నూనె వాడదామని కొబ్బరి నూనె వేశాను. ఇంచుమించు ఒక 2 మూతల వరకు పట్టింది. చేతికి మనకి ఏంటంటే మరీ మెత్తగా అయిపోకూడదు, లైట్గా కొంచెం తడి అవుతుంది, ఇలా నొక్కితే ముద్ద అవుతుంది అన్నట్టుగా ఉన్నప్పుడు వరకు కొంచెం ఆయిల్ వేసుకోండి. తర్వాత హారతి కర్పూరం బిళ్ళల్ని కొంచెం ఇలాగ చిదిపేసి దీంట్లో వేసుకోవాలి పొడి. ఇది కూడా వేసి రెండింటిని బాగా కలుపుకోవాలి. హారతి కర్పూరం వేయడం వల్ల కూడా మనకి ఎక్కడా కూడా ఆగిపోకుండా కంటిన్యూగా వెలుగుతుంది అన్నమాట. తర్వాత మొన్న కిచెన్ షీట్, ఇన్విజిబుల్ షీట్ వేశాను కదా స్టవ్ వెనకాల, ఆ షీట్ కొంచెం గట్టిగా ఉంది, సాఫ్ట్గా కూడా ఉంది, కోన్ బాగా వస్తుంది అనిపించింది. అందుకని నేను చిన్న ముక్క కట్ చేశాను. లేదంటే మామూలుగా ప్యాకింగ్స్ వస్తాయి కదా మనం ఏమైనా తెచ్చుకున్నప్పుడు కిరాణాను, అలాంటి ప్యాకింగ్స్ అయినా కవర్ లాంటివి తీసుకుని ఇలా పొట్లంలాగా చుట్టుకొని మనం ఈ పొడి వేసుకుని వేలుతో నొక్కుని కోన్లాగా చేసుకోవడమే. చాలా సింపుల్ అండి. అప్పటికప్పుడు చేసేసుకుని ఉంచేసుకోవచ్చు అన్నమాట. వెంటనే కూడా వెలుగుతాయి. కొంచెం గట్టిగా నొక్కుని పెన్నుతో పెట్టి కూరినట్టుగా నొక్కుంటే మతాబులు కూరుతాం కదా, అలా కూరి నొక్కుంటే ఇంకా బాగా వస్తాయి. నేను ట్రైలే వేసాను కాబట్టి అంతా ఏంటంటే ప్రొఫెషనల్గా కాకుండా జస్ట్ నార్మల్గా చేశాను, కానీ బాగా వచ్చాయి. అందుకే మీకు షేర్ చేస్తున్నాను. నేను తీసుకున్న పొడి ఒక ప్యాకెట్ తీసుకున్నాను కదా, ఆ ప్యాకెట్కి 4 కోన్స్ అయితే వచ్చాయి. ఇవి 4
ఇంచుమించు వారానికి 2 చొప్పున వాడుకోవచ్చు. చాలా బావుంటాయి. నేను జస్ట్ వెంటనే వెలిగించేస్తున్నాను చూడండి. ఇక్కడ వెలిగించి వెంటనే మీరు దాన్ని మంటని కొంచెం సేపు వెలగనివ్వాలి. వెలిగిన తర్వాత అది మనకి మండితేనే అప్పుడు మనకి ఎక్కువ సేపు ఆ పొగ అనేది బాగా ధూపం అనేది బాగా వస్తుంది. ఆ పొగ చూడండి చక్కగా ఎంత సేపు వెలిగిందంటే నిజంగా గంటం పావు వెలిగిందండి ఒక్క కోనొచ్చి. అంత పెద్దది వద్దు మాకు, చిన్నగా కావాలి అనుకుంటే ఒక్కొక్కటి 2 కోన్‌లాగా వచ్చేలాగా చేసుకోవచ్చు. కానీ నాకు ఇదే అనిపించింది. ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంది, ఎక్కువ సేపు వెలుగుతుంది, అన్ని రూములకి సరిపోయింది. ఆ స్మెల్ కూడా మనకి చక్కగా 2 రోజులు ఉంటుంది. అది చిన్నదైతే వెంటనే అయిపోతుంది కదా! అందుకని నాకు ఇదే బెటర్ అనిపించింది. నేను రూమ్‌లో పెట్టాను చూడండి. తర్వాత చాలా సేపు ఇంతసేపు వస్తది అనుకోలేదు. మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ వస్తది అనుకున్నాను గానీ, కరెక్ట్‌గా గంటం పావు వచ్చింది. ఇదే అండి ఇప్పుడు మీరు అడిగారు కదా! దసాంగం పొడే నేను యూజ్ చేశాను ఇక్కడ. ఇలా ఎందుకు యూజ్ చేశానంటే పౌడర్‌లాగా ఉంది కదా! పౌడర్‌లాగా ఉంటుంటే అది కోన్ అవ్వట్లేదక్క, సరిగ్గా రావట్లేదు. దానికి మనకి కోన్ ఇస్తారు కదా! అయినా కానీ రావట్లేదన్నారు. అందుకని నేను తీసుకున్నాను. ఇది ప్యాకెట్ వచ్చి మనకి పూజ స్టోర్స్‌లో దొరుకుతుంది. 70 రూపీస్. ఒక్క ప్యాకెట్‌కి మనకి కొంచెము ఆయిల్ ఏసాం కదా! నెయ్యైనా వేసుకోవచ్చు. వేసుకొని చేసుకుంటే 4 వచ్చాయి. 2 ప్యాకెట్స్ అయితే 8 వస్తాయి. మనకి నెలంతా సరిపోతుంది. 140 రూపీస్ అయితే నెలంతా చాలా హ్యాపీగా మంచి సువాసన వచ్చేలాగా చేసుకోవచ్చు. దీంట్లో మనకి కెమికల్ ఉండదు. హెర్బల్‌తోనే తయారు చేశారు కాబట్టి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. కెమికల్ ధూప్ స్టిక్స్ తెచ్చుకొని వాడే కంటే ఇది వాడడం చాలా బెటర్ అని నా ఫీలింగు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మాత్రం ఈ దసాంగం ధూప్ స్టిక్స్‌ని ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.